అందుకే ఆయన స్టేజ్ మీదకి మాట్లాడడం మొదలెట్టగానే ఈ బలవంతాన్ని తీసుకెళ్లిన ప్రజలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతుంటారు. అప్పలనాయుడు పరిస్థితి ఏంటి? అప్పలనాయుడు పరిస్థితి అదే కదండి. ఆయన వైసీ నాయకుడే కదా, మరి వీళ్ళు ఎదిరించాలి కదా. నాయన నువ్వు అక్కడ కూర్చొని మా గ్రాప్ పడిపోయింది అంటాను, నీ వల్ల మా గ్రాప్ పడిపోతుంది, ప్రజలు మమ్మల్ని తిడతాను, నువ్వు తాడేపల్లి ప్యాలెస్ వదులుకుంటాను, నేను అందులో కూర్చొనేమో ఫ్యాన్ కింద కూర్చొని ప్లాన్లు వేసేస్తాను, నీకేదో ఉందనుకుంటాను, నీ వల్లే మేము అందరం సచ్చారో బాబు, ఆ ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు నిలబెట్టండి, మనం 98% చేసామనంటే ఇప్పుడు చదువుకున్నాడు లేడు అనుకుంటాను, అందరూ చదువుకున్నాడే, నీకన్నా బాగా లెక్కలేసి చెప్తాను, నువ్వు ఏటీ చేయలేదని, కాబట్టి నీ వల్ల మా గ్రాప్ పడిపోయిందని చెప్పి వీళ్ళు అడగాలి కదా. అడిగితే వీళ్ళు చేసిన అక్రమాలు కానీ బయటికి తీసేస్తున్నట్టు వీళ్ళకి భయం. వీళ్ళు చెరువులు కప్పిస్తుంటారు, కొండలు తవ్విస్తుంటారు, భూ కబ్జాలు చేసి ఇస్తుంటారు. వరే నువ్వేటో ఎక్కువ మాట్లాడుతావు, నాకు ఎదురు చెప్తాను, ఈ సంగతి ఏదో చూడండి ఎక్కడ ఆర్డర్ వేసేస్తారని వీళ్ళకి భయం. కాబట్టి వీళ్ళు వాళ్ళు దొందుకు దొందే కాబట్టి ఇద్దరిని దొంతేటి బయటికి దోసేయడం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా మీతో పాటు మిగతా ఆశావాహులందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం నెల్లిమర్లలో చేపడితే ప్రధానంగా ఫస్ట్ 2, 3 ఇలాగ ప్రధానమైన సమస్యలు ఏం తీసుకుంటారు, ఏం పరిష్కరిస్తారు మీరు? ప్రధానమైన సమస్యలు ఇందా చెప్పాను కదండి. ఇప్పుడు తోటపల్లి రిజర్వాయర్ నీరు వచ్చేది,